నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమాజంలో అతివలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మన దృష్టికి వస్తున్నాయి. మారుమూల పల్లెల్లో, గ్రామాల్లో మహిళలపై జరిగే దాడులు, వేధింపులు బయటకు రావటం లేదు. స్త్రీలపై జరుగుతున్న నేరాలను చూస్తుంటే భారత సమాజమే సిగ్గుపడాలి అని మన భారత ప్రధాని అన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఉన్నా, చట్టాలు ఉన్నా అతివలపై జరిగే అత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. సంస్కృతి సాంప్రదాయాలకు దేవాలయంలా భావించే మన దేశంలో మహిళ జీవితం సంక్షోభంలో ఉంది అనటం ఆశ్చర్యమేమీ కాదు. మహిళల భద్రత నేడు ప్రభుత్వానికి ఓ సవాల్గా మారింది. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వెనుక గల కారణాల గురించి మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన ఆకృతి కార్యక్రమం లోయర్ ట్యాంక్ బండ్ లోని ఇందిరాబారు పక్కనున్న అల్టిమేట్ జిమ్ కి వచ్చేసింది. మనతో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ పూజా గారు. మరి ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పూజా గారు. ఇవాళ ఆకృతి కార్యక్రమంలో ఫిట్నెస్ కి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు వచ్చేసి సేమ్ కార్డియో టైప్ ఇస్తాను, ఏరోబిక్స్. కానీ ఈ రోజు వచ్చి కొంచెం ఫన్ ఏరోబిక్స్ అన్నమాట. కొంచెం డాన్స్ మూవ్స్ ఉంటుంది దాంట్లో. సో ఎనీవేస్ అందరూ ఎంజాయ్ చేస్తారు, టైం తెలీదు దాంట్లో. సో సింపుల్ మూవ్స్, అది కూడా చాలా అడ్వాన్స్ నేను ఇప్పుడు చూపించను. ఓకే, సో ఏ టైంలో చేయాలండి ఇది? బెస్ట్ టైం కార్డియో అంటే మార్నింగ్స్ అండి. కానీ మార్నింగ్ వీలు కాకపోతే ఆ రోజు మిస్ చేయకూడదు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ టైం అయినా సరే కొంచెం ఫ్రీ టైం తీసుకొని ఖచ్చితంగా చేయాలా, అది దట్ ఈస్ కాన్సెప్ట్. ఓకే, ఎనీథింగ్ యూ డూ యూ హ్యావ్ టు ఖచ్చితంగా 1 hour మీరు మీకోసం టైం తీయాలండి. ఓకే, సో 1 hour మినిమం చేయాలి పర్ డే. మినిమం. ఓకే అండి, సో ఇది ఎలా చేయాలో మరి స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, సింపుల్ డాన్స్ మూవ్ లాగా ఉంటుంది. దీన్ని గ్రేప్ వైన్ అంటారు ఏరోబిక్స్ లో. సో సింపుల్ స్టెప్స్ 4 చూపిస్తాను. అది నేను చూపిస్తాను, తక్కువ రెపిటేషన్స్. మీరు మాత్రం 25 into 3 sets చేయొచ్చు. సో దీన్ని ఒక సింపుల్ వార్మప్ తో స్టార్ట్ చేశాను. ఓకే జాన్వి, బాబుతో లెట్స్ గో. మార్చ్ 1 2 3 4 5 6 7 out. 1 2 out the march. 3 4 5 6 7 8 7 6 5 4 3 and march inside. March 10 9 8 7 6 5 4 3 2 and there you go. Kick 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 and kick. ఇది 4 sides చేస్తున్నాను వ్యూయర్స్. ఇదేంటంటే కొంచెం బాడీ మీకు జల్దీ వార్మప్ అయిపోతుంది అనమాట. బికాస్ సమ్మర్ లో 2 minutes కి బాడీ రెడీ అయిపోతుంది ఫర్ నెక్స్ట్ మూవ్ వర్క్అవుట్. ఓకే జాన్వి, బాబీ మూవ్ యువర్ ఆర్మ్స్. 1 kick side side, 2 kick side side, 3 side side, 4 side side, last 1 side and march it. So anyways my body warm ready undandi. Bobby, Janvi ready? So ఇప్పుడు this step వచ్చేసి గ్రేప్ వైన్ అంటారు. Just watch this step here. 1 2 3 tap, left right left tap, right left right tap, left right right tap. Shall we do it? Janvi, దీంతో పాటు ఫస్ట్ మీరు లెగ్ మూవ్మెంట్ చేసి మీకు వచ్చిన తర్వాత హ్యాండ్ మూవ్మెంట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. 1 2 1 2 3 go. 1 2 3 tap, 1 2 3 tap, 1 2 3 tap, 1 2 3 tap. జాన్వి వచ్చిన స్టెప్? బాబీ, ఇప్పుడు దీంట్లో వ్యూయర్స్ నాకు స్టెప్ వచ్చింది కాబట్టి హ్యాండ్ మూవ్మెంట్ యాడ్ చేస్తున్నాను. బ్యాక్ 1 2 3 1 2 3 బ్యాక్ 1 2 3. దీంట్లో మనం క్లాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లాప్ 1 2 3 క్లాప్, క్లాప్ 1 2 3 క్లాప్, క్లాప్. క్లాప్ తో పాటు ఐఎమ్ ట్యాపింగ్ ద లెగ్. లాస్ట్ 2 ట్యాప్, last 1 tap and march it. సో ఇదే ట్యాప్ ని నేను ఇప్పుడు హాప్ చేస్తున్నాను. 1 నీ నొప్పులు ఉన్న వాళ్ళు హాప్ చేయకూడదు. just do it like that. You don't have to jump. 1 2 3 go. 1 2 3 hop. 1 2 3 hop. 1 2 3.
1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 5. Hop 4. Hop 3. Hop 2. Hop. Last one. Let's finish. March it. It's same hop. Knee up chestanu. Okay, Janvi, Bobby. Same hop me will do knee up. 1, 2, 1, 2, 3, go. 1, 2, 3, up. 1, 2, 3, up. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, up. Up. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3, go. 1, 2, 3, up. 4 more. Up. 3 more. Up. 2 more. Up. Very good, Janvi. Come on, left. Last one. There you march. Okay, Janvi and Bobby. ఇప్పుడు సేమ్ మనం ఏదైతే మీ అప్ చేసామో అది కిక్ చేస్తాము. ఓకే, వీఆర్ సింపుల్ స్టెప్ చూస్తున్నానండి. సేమ్ సీక్వెన్స్ లో చేంజ్ చేస్తున్నాను వేరియంట్, సో దట్ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనేసి. సో 1, 2, 3 కిక్. 1, 2, 3 కిక్. 1, 2, 3 కిక్. 1, 2, 3. ఈ కిక్ ని మీ స్టైల్ గా కూడా చేయొచ్చు వ్యూయర్స్. సో డోంట్ మేక్ ఇట్ బోర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చాలా ఫన్ అండి, బట్ అది యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ యువర్ హార్ట్. కిక్. Kick. 5 more. Kick. 4 more. Janvi, are you enjoying? Yes. Kick. 3 more. Bobby. Yeah. Come on. Last 2. Kick. Last one. There you change. Beautiful. చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ గా నవ్వుకుంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు చేస్తే కనుక. సో లెట్స్ మార్చ్. ఇప్పుడు వచ్చేసి సింపుల్ పంచ్ సెంటర్. ఓకే, డబుల్ టైం. 1 punch, 2 and punch. Let's start. 1, 2, 3, go. 1 punch, 2 punch, 3, 4, 5. Come on, Janvi, punch it harder. Oh, 4 more, 3 more. Bobby punching, huh? 2. Last one. చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ వర్కౌట్ చూపించాను. ఈ సింపుల్ వర్కౌట్ మీరు మంచిగా కొంచెం ఎక్స్ట్రా రిపిటేషన్ చేస్తే ఇంట్లో కూర్చొని మంచి వెయిట్ లాస్ కావచ్చు అండి. మీకు స్టూడియో వెళ్ళాలా, జిమ్ వెళ్ళాలా, టైం వేస్ట్ చేసేది కూడా అవసరం లేదు. ఇంత మంచిగా ఇంట్లో కూర్చొని మమ్మల్ని చూసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ లేదంటే కాలేజ్ వాళ్ళకి, ఇప్పుడు స్పెషల్ సాఫ్ట్వేర్ వాళ్ళకి టైం దొరకదు. వాళ్ళ జాబ్ వచ్చేసి చాలా ఆడ్ టైం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇంట్లోనే కూర్చొని ఛానల్ చూస్తూ మీరు వెయిట్ లాస్ కావచ్చు. ఇంకా వేరేగా మీకు టైం తీసుకునేది అక్కర్లేదు. అండ్ ఆల్సో డాన్స్ మూమెంట్స్ కాబట్టి డాన్స్ మూమెంట్ చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ అనుకోకుండానే మీరు ఇలా 1 hour వెళ్ళిపోతుంది. సో మిస్ చేయకండి ఇది మాత్రం. హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకోండి, డాన్స్ చేసేయండి, అంతే. ఓకే, సో మార్నింగ్ టైంలో చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్. మార్నింగ్ టైమ్స్ లో కార్డియో ఈజ్ బెస్ట్. మార్నింగ్ అవర్స్ టైం కుదరకపోతే తప్పకుండా ఈవినింగ్ చేయండి. నేను అందరికీ ఒకటే చెప్పేదంటే, అన్నిటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్సర్సైజ్ అనేసరికి రేపు రాదండి. ఇప్పుడు లేవండి, నాతో పాటు చేస్తే డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్. హైనా జాన్వి? యా, ఓకే అండి. ఇవాళ ఆకృతిలో ఫిట్నెస్ కి సంబంధించి మా సకలకు మంచి ఎక్సర్సైజ్ ని పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఒకప్పుడు దేశ రాజధానిలో నిర్భయ కేసు సంచలనం సృష్టించింది. అటు యువతలో ఇటు పెద్దవాళ్లలో చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మనుషుల్లో మానవత్వం ఉందని అందరికీ తెలియజేసిన ఉద్యమం అది. రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, అన్నిటికీ మించి దేశ యువత రోడ్డు మీదకు వచ్చి తమ వ్యతిరేకతను తెలిపారు. అనేక సంఘాలు, సంస్థలు మహిళా భద్రతపై చర్చలు చేశాయి. కొత్త చట్టాలు అవసరమని సూచించాయి. ప్రభుత్వం కూడా కొత్త చట్టాలు తెచ్చి మహిళా భద్రతే రాజ్యక్షేమమని ప్రకటించింది. కానీ మహిళలపై జరిగే అత్యాచారాల్లో, దాడుల్లో, వేధింపుల్లో ఏం మాత్రం మార్పు రాలేదు. అందుకే వీటి వెనుకున్న సామాజిక కారణాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటకాలతో మీ ముందుకొచ్చే వంటల సందడి ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సునీత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సునీత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? శనగపప్పుతో చికెన్ కర్రీ. శనగపప్పు చికెన్ కర్రీ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా చెప్పండి. చికెన్, శనగపప్పు, కారం, పుదీనా, టమాటో, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి. సునీత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి. ఓకే. ఓకే, బాండి పెట్టేశానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఓకే, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గరిటెతో కలపండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు టమాటో వేసేయాలా? అవునండి. కలపండి. పసుపు, కట్ చేసిన టమాటో వేసుకొని కలుపుకోవాలి. అవునండి. టమాటో వేగిన తర్వాత ఇంకేం వేసుకోవాలండి? ఇప్పుడు పుదీనా కూడా వేసుకున్నామండి. పుదీనా వేసుకుందామా? ఓకే. కొత్తిమీర కూడా వేసుకున్నాం కొంచెం. సో పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాము, కలుపుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు పప్పు వేసుకున్నామండి. ఓకే, సరే. ఉడికించారా మీరు ఆల్రెడీ? ఉడికించానండి. అంటే ఎలా, సాల్ట్ వేసి ఉడికించారా, జస్ట్ వాటర్ లో? సాల్ట్ వేసి కొంచెం నీరు పోసి ఉడకబెట్టాను. సో వాటర్, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టిన శనగపప్పు, అంటే పలుకుగా ఉడికించిన శనగపప్పు వేసుకోవాలి. అవునండి. ఓకే, వేస్తున్నానండి. ఓకే, మనకు శనగపప్పు చక్కగా వేగిపోయింది కదా. నెక్స్ట్ ఏంటండి? చికెన్ వేసుకున్నాం. సో మనం ఉడికించిన శనగపప్పు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మనం బోన్స్ తోనే తీసుకుందాం, బోన్లెస్ ఏం కాదు కదా. సో మొత్తం మనకు వేసుకున్న మసాలాలన్నీ పట్టేలాగా చికెన్ బాగా కలపాలి. అవునండి. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకున్నామండి. 2 నిమిషాలు పెట్టేసుకున్న తర్వాత కారం, ఉప్పు వేసేసి మళ్ళీ నీళ్ళు పోసేసి మూత పెట్టేసుకున్నాం. ఉడికాక గరం మసాలా వేసి దించేసుకున్నాం. ఓకే, ముందైతే ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి చికెన్. ఓకే అండి, సో మూత పెడదాం మనం. సో ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. సునీత గారు, 2 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దామా? చూద్దాం. మగ్గిందా అండి? కారం వేస్తున్నానండి. ఓకే, కారం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు కారం, ఉప్పు వేసాం కదండి. నీళ్ళు పోసిన తర్వాత మగ్గించుకుందాం కొంచెం. ఓకే, మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అంటే ఉప్పు కారం సరిపడా వేసేసుకున్నాం ఇప్పుడు కాబట్టి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఓకే, నీళ్ళు పోసుకుందామండి. ఓకే, ఇదిగోండి. పోయమంటారా? కొంచెం సరిపోతాయి, చాలు. సో వాటర్ పోసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలి. అవునండి. పెట్టేద్దామా మరి మూత? ఎంత టైం పడుతుంది మనకు ఉడకడానికి? అప్రాక్సిమేట్లీ ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నామండి. సునీత గారు, మనకు 10 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దామా చికెన్? చూద్దామండి. ఓకే, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, చూడండి ఉడికిందేమో ఒకసారి. ఉడికిందండి చికెన్? ఉడికిందండి.
సో నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు ఇంకేంది ప్రాసెస్? టొమాటోలు కూడా మొత్తం పూర్తిగా ఉడికిపోయాయి మనకు. అవునండి. ఈ హోల్ గరం మసాలా వేస్తున్నానండి. ఓకే, ఏమేమి వేసారండి అందులో? కొబ్బరి, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, ధనియాలు. ఓకే, ఇప్పుడు అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని తీసుకోవడం. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం ముందు. ఇదిగోండి బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర పెట్టేసుకున్నాం. ఓకే, శనగపప్పు చికెన్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదా దర్శకులు, సునీత గారు తయారు చేసిన శనగపప్పు చికెన్ కర్రీ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. శనగపప్పు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, శనగపప్పు, టమాటోలు, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొబ్బరి, ధనియాలు, హోల్ గరం మసాలా కలిపి తయారు చేసిన పౌడర్. శనగపప్పు చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గాక పసుపు, టమాటోలు కూడా వేసి కలుపుకొని పుదీనా, కొత్తిమీర వేసుకుని కలుపుకొని శనగపప్పు వేసుకుని చివరగా చికెన్ కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా గరం మసాలా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన శనగపప్పు చికెన్ కర్రీ రెడీ. శనగపప్పు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సునీత గారు, చాలా బాగుందండి. అంటే చికెన్ కాంబినేషన్ లో చాలా తిన్నాం ఇప్పుడు, కానీ శనగపప్పుతో అనేసరికి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ గా ఉంది. చాలా బాగుందండి. ఓవరాల్ గా ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, సునీత గారు తయారు చేసిన శనగపప్పు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355556540 నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళలపై జరుగుతున్న దాడులను కేవలం ఒక కోణంలోనే చూడకూడదు. వాటి వెనుకున్న సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ కోణాలను కూడా ఆలోచించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశం అభివృద్ధి వైపు దూసుకుపోతుంది అంటున్నారు. సినిమాలు, టీవీలు, వాణిజ్య ప్రకటనలు, అంతర్జాలం, స్మార్ట్ ఫోన్లు, ఇలా సమాజం వైజ్ఞానికంగా ముందుకు పోతుంది. నిజమే, కాదనడం లేదు. కానీ వాటి వెనుకున్న నిజానిజాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సినిమా నేడు సామాజిక పరివర్తనకు ఉపయోగపడటం లేదు, వ్యాపారమైపోయింది. వాటిలోని స్త్రీల పాత్రలు, సన్నివేశాలు, పాటలు, వేషధారణ అన్నీ మనపై చూపే ప్రభావం అంతా ఇంత కాదు. యువతను రెచ్చగొట్టే ధోరణిలో ఉన్న సినిమా మాధ్యమాన్ని చక్కదిద్దడానికి ఎవరూ చర్యలు తీసుకోరు. ఇదే విషయం గురించి మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సఖీ ఫ్యాషన్ సుల్తాన్ బజార్ రామ్కోట్ లో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు శైలేష్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఇవాళ ఆయన ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శైలేష్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను శైలేష్ గారు. సో ఇవాళ మా సకుల్కి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏం చూపిస్తున్నారు? లేటెస్ట్ డిజైన్స్ లో ఇంతకు ముందు మీరు సారీస్ అవన్నీ చూసినారు మేడం. ఈసారి ఏమిటంటే డిఫరెంట్ లేసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇన్ లేసెస్ అవి చూపిస్తా. చాలా డిఫరెంట్ వెరైటీస్, కట్ వర్క్ లో, మిర్రర్ వర్క్ లో, వెల్వెట్ లో, అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి లేసెస్ లో. అవి చూపిస్తా. అవి ఏమిటి ప్లేన్ సారీస్ పైన దేనిపైన అయినా పెట్టి సెట్ చేసుకోవచ్చు మీరు. దానికి హెవీ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు, బ్లౌజెస్ కి కూడా పెట్టచ్చు. అవన్నీ చూపిస్తాను. ఈ కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్ గా ఉందండి. ఏంటంటే ప్రతిసారి సారీస్ చూస్తూనే ఉంటాం మనం. సో ఇవాళ లేస్ అని అన్నారు కాబట్టి సారీకి ఇంకాస్త గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఈ లేస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. లేసెస్ చూపిస్తాను. ఓకే అండి, సో చూద్దాం. చూడండి, ఇది చూడండి మేడం. ఓకే,
ఇది మిర్రర్ వర్క్ లెస్. ఓకే, ఇది ఏమిటంటే మిర్రర్ ప్లస్ వెల్వెట్ వర్క్ ఉంది మేడం. ఇది యాంటిక్ క్లాత్ పైన మొత్తం వచ్చేసి ఇది మొత్తం వెల్వెట్ ఉంది గ్రీన్ కలర్ ది, దానిపైన స్టోన్స్ ఉన్నాయి, మిర్రర్ ఉంది, చమ్కీ వర్క్ ఉంది. ఇది టోటల్ మిర్రర్ ఇంకా వెల్వెట్ లెస్ ఉంది. ఓకే. సో దీంట్లో దాంతో కూడా colours కూడా వస్తాయి, దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, సో దాంతో కూడా మనకి చెంకీ వర్క్ అనేది సేమ్ టైం మిర్రర్ వర్క్, జరీ, మిర్రర్, స్టోన్స్ అన్ని ఉన్నాయి మేడం దీంట్లో. ఓకే, అండ్ చాలా బాగుందండి. ఇది బేసికలీ ఈ కైండ్ ఆఫ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్లేన్ సారీస్ మీదనే పెట్టుకుంటామా లేదంటే ఇంకా డిజైనర్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటది మేడం, హైలైట్ ఉంటది. ఇది సాడీ ప్లేన్ ఉంటే బార్డర్ హైలైట్ ఉంటది, సాడీ హెవీ డిజైన్ ఉంటే దీనిది అంత లుక్ రాదు మీకు. ప్లేన్ సాడీస్ ఉంటే చాలా మంచిగా లుక్ వస్తుంది. దీనికి ఏం చేయాలంటే మీరు కావాలంటే హెవీ బ్లౌజెస్ తీసుకోవాలి, కాంట్రాస్ట్. మీరు ఏమైనా యాంటిక్ కలర్ లేసెస్ లో ఉన్నాయి కదా, ఇది యాంటిక్ కలర్ సాడీ పైన పడితే డార్క్ గ్రీన్ వెల్వెట్ బ్లౌజ్ తీసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. ఓకే, చాలా బాగున్నాయి శైలేష్ గారు మీరు చూపించినవి. సో నెక్స్ట్ టైం వెరైటీ చూపిస్తున్నారు? పర్ల్ వర్క్ లో చూపిస్తాం మేడం. ఓకే, ఇది చూడండి, ఇది మొత్తం పర్ల్ వర్క్ లో ఉంది, డిఫరెంట్ కలర్స్ లో పర్ల్ వర్క్ ప్లస్ కట్ వర్క్ ఉంది దీంట్లో. ఇది మొత్తం పర్ల్స్ తో వచ్చేసి డిఫరెంట్ థ్రెడ్స్ యూస్ చేసినారు. బ్లాక్ బేస్ పైన ఉంది మొత్తం. ఇది ఆరెంజ్ కలర్, యెల్లో కలర్, దీంట్లో స్టోన్స్ కూడా ఉన్నాయి కొంచెం స్టోన్స్, ఇంకా పర్ల్ వర్క్ ఉంది మేడం ఇది మొత్తం. అండ్ ఈ స్టోన్స్ ఏంటిది? ఇవి స్టోన్స్ మేడం, ఐరన్ స్టోన్స్ మేడం, స్టిక్ ఆన్ స్టోన్స్ ఉంటాయి ఇవి. ఇవి చాలా నడుస్తున్నాయి. ఇంతకు ముందు మీకు కట్ వర్క్ లో చూపించినా కదా, అలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇవి. ఓకే, సో శైలేష్ గారు ఇలాంటివి మనం సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ స్టిక్ చేసుకున్నప్పుడు ఇవి ఊడిపోవండి స్టోన్స్? ఉండదు మేడం, ఇది చాలా పక్కగా ఉంటుంది. ఓకే, పక్కగా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో ఇదే డిజైన్స్ లో ఇదే ప్యాటర్న్ లో ఇంకా ఉన్నాయి మేడం. ఇది కొంచెం థిన్ ఉంది కదా, దీంట్లో థిక్ వైట్ కూడా వస్తున్నాయి. ఇవి సాడీస్ కి యూస్ చేసుకోవచ్చు, ఘాగరాస్ కి యూస్ చేసుకోవచ్చు. ఇంత నెక్స్ట్ చూపిస్తున్నది స్పెషల్లీ ఫర్ ఘాగరాస్ కి. ఓకే అండి, చూద్దాం. ఇది చూడండి మేడం, చాలా బ్రాడ్ గా ఉంది. ఇది మొత్తం ఘాగరాస్ కి కింద బార్డర్ లాగా యూస్ అవుతుంది. ఇది చాలా హెవీగా ఉంటది ఘాగరాస్ కి పడితే. ఇది చూడండి, పెద్ద పెద్ద పర్ల్స్ ఉన్నాయి దీంట్లో, ఇంకా చిన్న పర్ల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, జరీ వర్క్ ఉంది. ఇది మొత్తం వెల్వెట్ క్లాత్ పైన ఉంది. ఓకే, సో ఈ స్టోన్స్ ఏంటిదండి? ఇవి సేమ్ స్టోన్స్ మేడం. ఇవి స్టోన్స్ చాలా నడుస్తున్నాయి, ప్రతి దాంట్లో స్టోన్స్ వస్తున్నాయి మధ్యలో మీకు. ఇది పర్ల్ వర్క్ విత్ స్టోన్, జరీ, ఇది డిఫరెంట్ కలర్స్ లో కూడా వస్తాయి మేడం. ఓకే, సో దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఏం చూపిస్తున్నారు నెక్స్ట్? ఇది చూడండి మేడం, సేమ్ పర్ల్ వర్క్ ఉంది. పర్ల్ వర్క్ లో ఇది హ్యాండ్ వర్క్ మేడం మొత్తం. ఇది అన్ని కుందన్స్, మిర్రర్ వర్క్ ఎఫెక్ట్ వస్తుంది దీనికి. ఇవన్నీ ప్లాస్టిక్ కుందన్స్ కావు మేడం, ఇవి గాజు కుందన్స్. ఓకే, ఒరిజినల్ గ్లాస్ కుందన్స్ మేడం. ఓకే, సో బేసికలీ లేస్ అన్ని మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారా అండి, లేదంటే మీరు సొంతంగా చేయిస్తారా? కొన్ని చేపిస్తాం మేడం, కొన్ని తెప్పిస్తాం మేడం. మా వర్క్ షాప్ ఉంది, అక్కడ మేము చేస్తాం. ఓకే, సో ఇట్లాంటివి ఈ డిజైన్స్ ఈ ప్యాటర్న్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇది హ్యాండ్ వర్క్ ఉంది కదా మేడం, ఇది ఒక్కొక్క 10 మీటర్స్ 9 మీటర్స్ బార్డర్ చేయాలంటే 2 పీపుల్ కూర్చుంటే 8 hours 10 hours పడుతుంది. ఓకే, సో 8-10 hours లో ఈ జర్దోజీ వర్క్ ఇదంతా మనకు వస్తుంది అనమాట, జరీ వర్క్ అండ్ ఆల్ దట్. చాలా బాగుందండి. ఇంకా ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా అందులో? చూపిస్తాం మేడం ఇంకొకటి. ఓకే, ఇది చూడండి మేడం, వెల్వెట్ పైన జరీ వర్క్ ప్లస్ కుందన్ వర్క్. ఓకే, సో ఇది మనకి మ్యాంగో ఇది డిజైన్ లో వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి, ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి, చుట్టూరు ఫ్లవర్స్ ఇచ్చారు. సో అందులో మనం కుందన్ స్టోన్స్ ఉన్నాయి. దీనికి ఏమంటే సైడ్ లో మొత్తం కార్డ్ పైపింగ్ ఉంది, సేమ్ యాంటిక్ కలర్ ది. ఓకే, గోల్డెన్ కలర్ పైపింగ్ కనిపిస్తుంది కదా, అవును. ఇది మొత్తం కార్డ్ పైపింగ్ 2 sides ఉంది దీనికి. అవును, వెల్వెట్ పైన ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, ఈ మ్యాంగో చుట్టూరు మనకి చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ పక్కకు వచ్చేసరికి పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. ఓకే, సో కంప్లీట్లీ ఇదే త్రూ అవుట్ ఉంది కదండి. ఓకే అండి, చాలా బాగుంది. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి దీంట్లో? ఇది చూడండి మేడం, మీకు పైథానీ బార్డర్స్, ఇవి బ్రాడ్ బార్డర్స్ వస్తాయి, దీంట్లో సన్న బార్డర్స్ రావు. దీంట్లో ఫిగర్స్, ఫ్లవర్స్ వేరేగా ఉంటాయి, పికాక్, నెమలి, అవన్నీ డిజైన్స్ కూడా వస్తాయి. ఇది చూడండి, ఇట్లా దాండియా డిజైన్ ఉంది ఇది. అవును, సో ఇక్కడ ఒక ఆయన డోల్ ఇదంతా కొడుతున్నట్టు, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టు, ఇక్కడ కూడా మళ్ళీ ఇవి తాళాలు అవి కొడుతున్నట్టు, చాలా బాగుందండి. సో ఈచ్ అండ్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తూ ఉంది కదా కాన్సెప్ట్. సో ఈ మధ్య మనకి మార్కెట్ లో పైథానీ సారీస్ అని వస్తున్నాయి కదా, ఇదే వర్క్ ఇదే వర్క్ ఉంటది. ఇన్ కేస్ ప్లేన్ సాడీ తీసుకుని ఈ బార్డర్ వేసుకుంటే పైథానీ వర్క్ సాడీ అయిపోతుంది. ఇది పైథానీ వర్క్ అంటారు దీనికి. యాంటిక్ పైన ఉంది, దీంట్లో మీకు కలర్ బేస్ పైన కూడా వస్తుంది, బ్లాక్ బేస్ పైన కూడా వస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా కలర్ఫుల్ పింక్, yellow వచ్చేసి బ్లూ, ఆల్మోస్ట్ ఇది కూడా మల్టీ కలర్ సారీ మీదకి మనం యూస్ చేసుకోవచ్చు ఈ బార్డర్స్. జనరల్ గా ఇవి పట్టు సారీస్ మీద వేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. ఓకే, సో పట్టు సారీస్ మీద అంటే ప్లెయిన్ పట్టు పట్టుస్ పైన వేసుకుంటే మంచిగా. కడ్డీ బార్డర్స్ వచ్చినప్పుడు మెటీరియల్
మెటీరియల్ ఉంటే చాలా బాగుంటది, ఇది లుక్ చాలా మంచిగా వస్తుంది దీంట్లో. ఓకే అండి, చాలా బాగుంది ఇది కూడా. సో ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి దీంట్లో? ఇది మీకు జరీ వర్క్ తో ఉంది చూడండి మేడం, బ్యాక్గ్రౌండ్ తో. ఇంకా మీకు థ్రెడ్ వర్క్ లో చూపిస్తా ఇంకొకటి. ఓకే అండి, చూద్దాం. అది గోల్డెన్ పైన ఉంది చూడండి మేడం. ఇది ఎట్లానే బ్లాక్ పైన ఫుల్ మల్టీ కలర్, ఆల్ కలర్స్ యూజ్డ్, బ్లూ, రెడ్, yellow, గ్రీన్. దీంతో పాటు గోల్డెన్ పైపింగ్, రెడ్ పైపింగ్, 2 పైపింగ్స్ ఉన్నాయి మీకు డబుల్ సైడ్ లో. మొత్తం గోల్డెన్ పైపింగ్ ఉంది, రెడ్ తోనే మనకి ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాబట్టి రెడ్ పైపింగ్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని మల్టీ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది yellow సాడీ పైన వేసుకుంటే, గ్రీన్ సాడీ పైన వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది మేడం. ఇంకా దీనికి ఏం చేయాలంటే మల్టీ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ లో మనం చూస్తున్నాం. అండ్ ఇది స్కర్ట్ బార్డర్స్ లాగా కూడా సారీస్ అండ్ గాగ్రాస్ అట్లా యూజ్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. సో చాలా బాగున్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్. మీరు చూపించిన అన్ని కూడా ఒకదాన్ని మించింది ఇంకొకటి ఉంది. సో ఇంత చక్కగా మా సకులకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు శైలేష్ గారు. నేడు మనం నివసిస్తున్నది వస్తు వినిమయ సమాజం. అంటే మనకు అవసరమున్న వస్తువులను కొనుక్కోవటం కాదు, మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులకు అనుకూలంగా మన నిత్య జీవితాన్ని మార్చుకోవటం అన్నమాట. వస్తువులను మన చేత కొనిపించటానికి చూపించే వాణిజ్య ప్రకటనలో స్త్రీల స్థాయి మరీ దారుణంగా ఉంది. ఒక సరుకుగా మహిళను చూపిస్తున్నారు. స్త్రీల మనసును కాదని శరీరానికి ప్రకటనలో ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మహిళను ఆకర్షణీయంగా చూపించే పద్ధతులు నానాటికి శృతిమించిపోతున్నాయి. కానీ దీని వెనుకున్న అసలు రహస్యాల గురించి మాత్రం ఎవరూ మాట్లాడరు. ఇలాంటి అశ్లీలమైన వెకిలితనంతో కూడిన ప్రకటనలు సగటు మనిషిపై ఎంతటి చెడు ప్రభావాన్ని చూపుతాయో చెప్పలేం. ఇలాంటి వాటి వల్ల మనిషి మానసిక ప్రవర్తన చెడు మార్గం పడుతుంది. సరే, ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? మేదీపట్నం పిల్లర్ నెంబర్ 4 దగ్గర ఉన్న పి సత్యనారాయణ సన్స్ జ్యువెలర్స్ లోకి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రజనీకాంత్ గారు. మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దాం. నమస్కారం రజనీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. మరి ఈ రోజు మా సక్కుల కోసం ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? కొత్త వెరైటీస్ వచ్చాయండి బ్యాంగిల్స్ లో. వచ్చేసి మిషన్ కటింగ్ బ్యాంగిల్స్, ఇవి సన్న బ్యాంగిల్స్ అండి. వావ్, ఓకే. సన్న బ్యాంగిల్స్, లైట్ వెయిట్ బ్యాంగిల్స్. కాకపోతే విడత ఎక్కువ ఉండకుండా సన్నగా ఉంటాయి ఇవి. ఓకే. డైలీ పర్పస్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఓకే. ఆ విధంగా. సో అలాగే వేరే మోడల్ యూజ్ చేయొచ్చు అంట. అవునండి. ఓకే, ఇవి నెక్స్ట్ మోడల్. అది నెక్స్ట్ మోడల్ అందులోనే. ఓకే. ఇందులో గ్లాస్ కట్ అని కూడా వస్తుంటాయి. సో ఇది కటింగ్ వచ్చేసి గ్లాస్ కటింగ్ ఉంటుంది వీటన్నిటికి. ఓకే. అలాంటి మోడల్స్ అన్ని. సో ఇవన్నీ కూడా చాలా సన్నగా ఉంటాయి, రఫ్ యూజ్ కి, డైలీ వేర్ కి యూజ్ అయ్యే గాజులు అంటారు. ఓకే, చాలా బాగున్నాయండి. సో అసలు ఈ డిజైన్స్ అన్ని కట్ మీ దగ్గర కట్ చేస్తారా, ఎలా అంటారు? ఇది వచ్చేసి మిషన్ కట్ అవుతుందండి, గ్లాస్ కటింగ్ అంటారు వీటికి. ఓకే. ఈ 4 బ్యాంగిల్స్ కి ఎంత గోల్డ్ పడుతుంది అంటారు? వచ్చేసి 35 to 40 grams అండి. 35 to 40 grams. 4 pieces. అవునండి. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలకత్తా వర్క్ అండి. ఓకే, కలకత్తా వర్క్. జాల్ వర్క్ ఉంటుంది మొత్తం ఇందులో. వావ్. 2 types ఆఫ్ డిజైన్ ఉంటుంది ఇందులో. ఓకే, 2 types ఉంటాయంటారా? ఇది కొంచెం జాలి ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి మళ్ళీ మధ్యలో లీవ్స్ వచ్చేసి ఫ్లవర్ టైప్ గా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి ఇందులో సెపరేట్ గా. ఇందులో బాల్స్ వచ్చి దానిపైన కటింగ్ ఉంటుంది మీకు. ఓకే, కొంచెం అబ్జర్వ్ చేస్తే గానీ మనం చెప్పలేమంటారు 2 వర్క్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది జాలీ వర్క్ అంటారు, ఇది కటింగ్ వర్క్ అంటారా? ఓకే. ఇందులో చిన్న చిన్న బాల్స్ వచ్చి దానిపైన కటింగ్ వచ్చేసి ఉంటుంది మళ్ళీ. ఓకే. షైనింగ్ మొత్తం అది కటింగ్ షైనింగ్ షైన్ ఎక్కువ వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు? కోల్కతా బ్యాంగిల్స్. మరి ఈ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ సెట్ ఉంటుందంటారా? 4 బ్యాంగిల్స్, 6 బ్యాంగిల్స్, మీరు 2 pieces అయినా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా పెద్దగా అంటే కంగనాలు వస్తుంటాయి మీకు, కడియం టైప్ వస్తాయి 2 pieces. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా జాలీ నెక్లెస్ సెట్స్ వస్తున్నట్టుగానే బ్యాంగిల్స్ కూడా జాలీలో వస్తాయి, కలకత్తా వర్క్ లో వస్తున్నాయి. సో ఈ బ్యాంగిల్స్ కి రేట్ ఎంత ఉంటుంది అంటే? 35 to 40 grams. ఇది 35 to 40 grams 4 pieces వస్తుంది. జాలీ అయినా కూడా మనకు 40 grams వచ్చేస్తుంది. ఓకే, బాగున్నాయండి. నెక్స్ట్ ఇంకా వెరైటీ గాజులు. అదే విధంగా ఇందులో ఓకే. ఇది వచ్చేసి మీకు కలర్ వర్క్ అండి, ఇది వాటర్ కలర్. ఇది మొత్తం సూపర్. ఇందులో కటింగ్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి కటింగ్ ఎక్దమ్ షైనబుల్ గా ఉంటుంది, స్టోన్ లాగా అనిపిస్తుంది చూడడానికి. కానీ స్టోన్ ఏం కాదు, ఇది మొత్తం కటింగ్ మొత్తం వచ్చి ఇక్కడ ఇది షైనబుల్ ఏదైతే వస్తుందో మొత్తం కటింగ్ వర్క్ అది. ఓకే, దీనికి ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? ఇది 35 నుంచి స్టార్ట్ అవుతుంది. 35 నుంచి మీరు పీసెస్ ఎన్ని పెంచుకోవాలనుకున్నా కూడా వెయిట్ పెరుగుతుంది. బాగున్నాయండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్.
నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వావ్ ఇది ఓకే వచ్చేసి యాంటిక్ వర్క్ ఇది మొత్తం. ఓకే ఇందులో వచ్చేసి మీకు కుందన్స్ ఉన్నాయి, కలర్ కుందన్స్ కెంపు టైప్ లో, ఓకే ప్లస్ వైట్ కుందన్స్. ఓకే అండ్ డిజైన్ కూడా చాలా వర్కింగ్ అద్భుతంగా ఉందండి. చూస్తే తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, అలాగే ఇక్కడ రౌండ్ వచ్చాయి, తర్వాత ఇలా రోలింగ్ తిరిగి వచ్చింది. సో ఇక్కడ డిజైన్ వేరేగా ఉంది, చాలా కష్టంగా. యాంటిక్ వర్క్ ఇది మొత్తం. ఓకే దీని యాంటిక్ వర్క్ అని చెప్పొచ్చు అంటారా? వావ్ చాలా బాగుందండి. అలాగే ఇందులో మీరు కుందన్స్ యూస్ చేశారు కాబట్టి మనకు కావాలనుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ లో కూడా చేసుకోవచ్చు. వావ్ చాలా బాగుందండి. మరి ఇది వెయిట్ ఎలా ఉంటుందండి? వెయిట్ వచ్చేసి మీకు 55 grams 4 pieces వస్తుంది. ఓకే ఇందులో మీకు అంటే వర్క్ బట్టి మీకు వెయిట్ చేంజ్ అవుతుంది. కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది. 50 grams అన్నారు కాబట్టి కొంచెం వెయిట్ గా ఉన్నాయి ఇందాక గాజులతో పోల్చుకుంటే. అండ్ ఆల్సో యాంటిక్ పీస్ అంటున్నారు కాబట్టి చాలా బాగుంది. అండ్ ఆల్సో వర్క్ కూడా చాలా సంథింగ్ డిఫరెంట్ గా కొత్తగా ఉన్నాయి. దగ్గరకు వచ్చి చూస్తే కానీ తెలియదు చాలా డిఫరెంట్ గా ఉందని. ఇది కూడా మీకు పచ్చలు కెంపుల్లో ఇది కూడా యాంటిక్ వర్కే. కాకపోతే ఏంటంటే ఇందులో పచ్చలు కెంపులు రెండే యూజ్ చేస్తారు, ఇందులో కుందని యూజ్ చేయలేదు. ఓకే పచ్చలు అండ్ కెంపులు రెండే యూజ్ చేస్తారు. ఓకే సో మనకి కావాలనుకుంటే వేరే కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇందులో పచ్చలు అండ్ అలాగే కెంపులు యూజ్ చేశారు. సో ఇది కూడా చాలా బాగుందండి, నిండుగా కనిపిస్తాయి గాజులు ఇవి వేసుకుంటే. ఇవి కూడా వెడ్త్ పెంచుకోవచ్చు కదా? విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పీసెస్ పెంచుకోవచ్చు, 2 pieces తీసుకోవచ్చు మీరు. ఆ విధంగా మనం ఎలా తీసుకోవాలన్నా అలా చేసుకోవచ్చు. మేకింగ్ ఎలా పడుతుంది అంటారు? ఇది కొంచెం 10 to 12 days పడుతుంది. 10 to 12 days ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. సో బరువు కూడా ఎక్కువగా ఉంది. ఎన్ని గ్రామ్స్ ఇది వచ్చేసి 50 grams అండి. 50 grams ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 50 grams ఉంటే కానీ కొంచెం బరువు బాగుంటుంది. 50 grams వర్క్ ఎక్కువ ఉంటుంది కనుక 50 grams వరకు చేస్తేనే బాగుంటుంది. అది తక్కువలో చేస్తే మరి దాని లుక్ రాదంటుంది. ఓకే సో నెక్స్ట్ ఐటమ్ ఇది అదే కెంపుల్ బ్యాంగిల్ అండి. ఓకే టెంపుల్ మోడల్ మొత్తం బ్యాంగిల్, మొత్తం కెంపుల్ తో చేశారు. టెంపుల్ తో చేసిన వర్క్ ఇది మొత్తం. ఓకే చాలా బాగుందండి. సో మనకి ఇంక ఇందులో ఈ డిజైన్ కూడా చూసుకున్నట్లయితే లైక్ ఎలా అంటే కటింగ్ వచ్చింది దీని చుట్టూ చూసుకున్నాం. ఇది మొత్తం సెట్టింగ్ చేస్తారు. ఇది మొత్తం చిన్న పీసెస్ ఏదైతే ఉందో సైడ్ లో మొత్తం సెట్టింగ్ అనమాట, స్టోన్ కి పట్టు ఉండడానికి. ఓకే అలాంటి సెట్టింగ్ చేసి పెడతారు. ఇది ఓకే మనకి ఇప్పుడు ఇది కెంపులో ఉంది కాబట్టి కావాలంటే పచ్చల్లో గానీ అంకట్స్ లో గానీ వేరే మల్టీ కలర్ లో గానీ మనం చేయించుకోవచ్చు. ఓకే చాలా బాగుందండి. సో దీని వెయిట్ ఎంత అండి? ఇది వచ్చేసి 30 grams. సింగిల్ ఈచ్ 30 grams. సో ఇది జస్ట్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒకేషనల్లీ గానీ మామూలుగా సింగిల్ వేసుకోవచ్చు, పేర్ గా వేసుకోవచ్చు. ఓకే నార్మల్గా కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు కూడా సింపుల్ గా వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. సింగిల్ బ్యాంగిల్ చాలా బాగుందండి. అదే విధంగా ఇది కంకణాల టైప్ అన్నమాట. ఇది ఓకే కంకణాలని వస్తుంటగా కెంపుల్ కంకణం. ఓకే చాలా బాగుందండి. సో ఇది కూడా కెంపుల్ తో చేసిన కంకణం. అవునండి. ఓకే ఈ వర్క్ వచ్చేసి మొత్తం జాలీ వర్క్ ఉంటుంది. ఇక్కడ మొత్తం నాన్ వర్క్ అంటారు దీనికి. ఇది మొత్తం నాన్ వర్క్. సైడ్ లో వచ్చేసి దీనికి స్క్రూస్ ఉంటాయి. దీనికి సైజ్ ఏదైనా ఎవరైనా వేసుకోవచ్చు. సైజ్ ప్రాబ్లం చేసుకోవచ్చు అంటారు. ఓకే బాగుందండి. సో దీనికి కూడా వర్క్ టైం ఎక్కువగా పడుతుంది వర్క్ చేయడానికి కూడా. సో దీనికి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అంటారు? 25 to 25 grams each. ఓకే సో 25 grams ఉంటుంది. ఇది కూడా సింగిల్ గా ఒక హ్యాండ్ కి వేసుకొని ఒక హ్యాండ్ కి వాచ్ పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ పెద్ద బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి ఇందులో పికాక్స్ వచ్చినాయి, పికాక్ వర్క్ వచ్చింది. ఇది మొత్తం పికాక్ వర్క్. పైన వచ్చేసి స్క్రూ ఉంటుంది దీనికి. మనం స్క్రూ తో సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి. ఇందులో అంకట్స్ ఉన్నాయి, ప్లస్ రూబీ కెంపు ఉంది, పచ్చలు కూడా పెట్టించుకోవచ్చు మనం. మల్టీగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అంటారు? ఇది వచ్చేసి 45 to 50 grams ఈచ్ వన్ 45 to 50 grams. సో మనకి ఇది 4 కావాలంటే 4 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా బెటర్ 1 సింగిల్ బ్యాంగిల్ అయితే బాగుంటుంది అంటారు. సో ఈ వర్క్ మనం ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకు వస్తుంది? ఇది వచ్చేసి 20 days పడుతుంది. 20 days పడుతుంది. కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, 20 days పడుతుంది. ఎందుకంటే ఈ పికాక్ మొత్తం ఇదంతా రెడీ చేయాలి కదా, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకే సో నీట్ గా వచ్చింది వర్క్ కూడా. సో ఇందులో కూడా మీకు ఇది వచ్చేసి జాలీ ఉంటుంది లోపల నుంచి. ఇదంతా నెట్ వర్క్ కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది. అలాగే క్లాజులిక్ నీట్ గా కావాలనుకుంటే మాత్రం ఒక 20-25 days ముందు ఆర్డర్ ఇస్తే ఇలాంటి బ్యాంగిల్స్ రెడీ. ఓకే రజనీకాంత్ గారు, నిజంగా ఈ రోజు మా సక్కులకు చాలా చక్కటి వెరైటీ మోడల్స్ చూపించారు బ్యాంగిల్స్ లో. మీకు ధన్యవాదాలు. అంతర్జాలం అందుబాటులోకి రావటం ఆనందించదగిన విషయమే, కానీ వాటిలో చూడకూడని దృశ్యాలు నేటి యువతపై చూపే చెడు ప్రభావాన్ని ఎలా అడ్డుకోగలం? దీనికి తోడు మన విద్యలో మానవత్వాన్ని, నైతిక విలువలను బోధించే పాళ్లు తగ్గిపోతుంది. అంతా సాంకేతికత చోటు చేసుకుంటుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించే స్థాయి దిగజారటానికి సామాజిక పరిణామంలో వచ్చిన మార్పే కారణం. ఈ కారణాల వల్లే మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి.
అభివృద్ధి అవసరమే కాని వాటిలోని చెడు మార్గాలపై కూడా ఓ కన్నుంచాలి. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆత్మీయత, అనుబంధం, మానవ సంబంధాల ఆవశ్యకత, నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలి. అప్పుడే మహిళల జీవితాలు బాగుపడతాయి. మానసిక వికాసాన్ని మించిన మందు మరొకటి లేదు కదా. ఆ దిశగా ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.